Hello friends, welcome to our Sarkari Job Updates YouTube ఛానల్. సో నేను ప్రీవియస్గా మీకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ అటెండెంట్ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు కదా. దాని గురించి పోస్ట్ అనేది అప్లోడ్ చేశాను కదండి. సో ఆ ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్కి మనకు సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సో ఆ పీడిఎఫ్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో ఆ సిలబస్ గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో ఇక్కడ మన సర్కారీ జాబ్ అప్డేట్స్లో సిలబస్లోకి వెళ్ళి చేయండి. ఇక్కడ కూడా వచ్చేస్తుంది ఆర్బీఐ ఆఫీసర్ అటెండెంట్ సిలబస్. సో ఇక్కడ మనకు సిలబస్ ఏమొస్తుంది అండ్ కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మనం ఓవర్వ్యూ అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ సిలబస్ ఫర్ 2026 ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 2 ఆన్లైన్ టెస్ట్ అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మనకు ఉంటుంది, లోకల్ లాంగ్వేజ్. సో ఎగ్జామ్ ఆన్ 28th February, ఓన్లీ 1 month టైమ్ ఈస్ ద 28th February, March 1st. సో ఈ 1 monthలోనే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి మంచిగా. సో ఇక్కడ మనకు పోస్టులు వచ్చేసి 572 ఉన్నాయి. ఎగ్జామ్ టైప్ వచ్చేసి మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ ఎంసీక్యూస్ అండ్ టోటల్ క్వశ్చన్స్ 120 క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామ్ మోడ్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. 120 క్వశ్చన్స్, 120 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చేసి 90 minutes అండ్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. సో 1/4 మార్క్ అనేది డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. సో 4 రాంగ్ ఆన్సర్స్ పెడితే కనుక మనకు 1 మార్క్ అనేది కట్ అవుతుంది అన్నట్టు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ అండ్ లోకల్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఎల్పిటి టెస్ట్. అండ్ ఎగ్జామ్ లాంగ్వేజెస్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, ఈ బోత్ 2 లాంగ్వేజెస్లో కూడా మనకు ఎగ్జామ్ అవైలబుల్గా ఉంటుంది అండ్ డౌన్లోడ్. సో ఇది మనకి ఇక్కడ సిలబస్ మెయిన్ అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఏదైతే ఇచ్చాడో అదే సిలబస్ అనేది ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు బేసిక్ అనేది 10th క్వాలిఫికేషన్ అండ్ 10th అని ఉంది కాబట్టి మనకు సిలబస్ కూడా చాలా ఈజీ సిలబసే ఉంటుందండి. ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఇక్కడ రీజనింగ్ మనకు మెయిన్ సబ్జెక్ట్ సెక్షన్స్ ఏంటి అంటే 4 సెక్షన్స్ ఉంటాయి. రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ అబిలిటీ. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఇన్ ఈచ్ సెక్షన్ 30 క్వశ్చన్స్ అండ్ 30 మార్క్స్. సో టోటల్ 120 క్వశ్చన్స్, 120 మార్క్స్, 4 సెక్షన్స్. ఈ 4 సెక్షన్స్లో కూడా మనం అనేది క్వాలిఫై అవ్వాలి. సో 120కి ఓవరాల్గా మనకు 80 మార్క్స్ అనేది కాకుండా 80 ఆర్ 100 మార్క్స్ అనేది కాకుండా ఈచ్ సెక్షన్లో కూడా మనం క్వాలిఫై అనేది కావాలి అండి. సో అలా ఉంటుంది అండ్ టైం వచ్చేసి 90 minutes డ్యూరేషన్. సో 1.5 hours అండ్ ఈ ఇంపార్టెంట్ పాయింట్స్, ఈచ్ కరెక్ట్ ఆన్సర్ క్యారీస్ 1 mark అండ్ నెగిటివ్ మార్కింగ్ ఆల్సో దేర్. 0.25 marks deducted for the each wrong answer, means 1/4 mark is cut and no marks will be awarded for unattempted questions. The question paper will be in both languages, English and Hindi. సో సిలబస్ సబ్జెక్ట్ వైజ్ టాపిక్స్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో 4 మెయిన్ టాపిక్స్ అనేవి మనకు 4 ఉన్నాయి కదా, 4 సెక్షన్స్. సో అందులో రీజనింగ్లో వచ్చేసి ఫస్ట్ లైనర్ అరేంజ్మెంట్, ఫ్లోర్ పజిల్స్, ఇన్ఈక్వాలిటీ, కోడింగ్ అండ్ డీకోడింగ్, మెషిన్ ఇన్పుట్ అవుట్పుట్, డేటా సఫిషియన్సీ, సర్క్యులర్ అరేంజ్మెంట్, షెడ్యూలింగ్, వర్బల్ రీజనింగ్, ఆల్ఫాబెట్ టెస్ట్, బ్లడ్ రిలేషన్స్, నెంబర్ సిరీస్, డిస్టెన్స్, డైరెక్షన్స్, ఆర్డరింగ్ అండ్ ర్యాంకింగ్ అండ్ అరేంజ్మెంట్ అండ్ ర్యాంకింగ్. సో నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్లో వచ్చేసి మనకు రీడింగ్ కంప్రెషన్, పారా జంబుల్స్, ఐటమ్స్ అండ్ ఫ్రేజెస్, క్లోజ్ టెస్ట్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, గ్రామర్, వెకాబులరీ, ప్యాసేజ్ మేకింగ్, సెంటెన్స్ ఫార్మింగ్ అండ్ సినమ్స్ అండ్ టైమ్స్. సో నెక్స్ట్ థర్డ్ సెక్షన్ వచ్చేసి జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్లో మనకు కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ గ్లోబల్, స్టాటిక్ జీకే అండ్ ఇక్కడ మనకు ఆర్బీఐ రిలేటెడ్ క్వశ్చన్స్, బ్యాంకింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మనకు జనరల్ అవేర్నెస్లో రావచ్చండి. పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఆర్బీఐ రిలేటెడ్ అవేర్నెస్ అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్. సో నెక్స్ట్ న్యూమరికల్ అబిలిటీ. సో న్యూమరికల్ అబిలిటీలో మనకు ఏమేమి టాపిక్స్ అనేవి కవర్ అవుతాయో ఒకసారి చూద్దాం. నెంబర్ సిరీస్, సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డేటా ఇంటరప్షన్ అండ్ అవరేజెస్, రేషియోస్, proportions, percentages, problem and ages, simple and compound interest, profit and loss, time, speed, distance, partnership, time and work. సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి మరి ఈ ఎగ్జామ్కి, మనం హై ప్రియారిటీ టాపిక్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా. కరెంట్ అఫైర్స్లో లాస్ట్ 6 months ఏవైతే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ రీజనింగ్
పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్. సార్ ఈ ఏవైతే హై ప్రియారిటీ టాపిక్స్ ఉన్నాయో ఈ టాపిక్స్ని కనుక మనం క్లియర్గా, మనకు టైం చాలా తక్కువ ఉంది, 1 మంత్ టైమింగే ఉంది కాబట్టి 1 మంత్ టైంలో మనము ఈ హై ప్రియారిటీ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం నేర్చుకున్నట్టయితే మనం ఈజీగా జాబ్ని మనం ఈజీగా పేపర్ క్లియర్ చేయొచ్చు, ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు. సో ఇంగ్లీష్లో రీడింగ్ కంప్రెషన్ అండ్ క్లోజ్ టెస్ట్ అండ్ జనరల్ అవేర్నెస్లో బ్యాంకింగ్ టర్మ్స్ అండ్ ఆర్బీఐ ఫంక్షన్స్, ఇలా క్వశ్చన్స్ అనేవి మనకు వస్తుంటాయి. అండ్ ప్రిపరేషన్ మనం ఎలా ప్రిపరేషన్ అవ్వాలి, ఫస్ట్ మనం కంప్లీట్ సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ని కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్రియేట్ ఏ రియలిస్టిక్ స్టడీ టైం టేబుల్. మనం ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకోవాలి, అంటే వెయిటేజ్ అనేది ఏ మార్క్స్కి ఎన్ని క్వశ్చన్స్కి ఏ టాపిక్స్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది, అండ్ హై ప్రియారిటీ టాపిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకొని హై ప్రియారిటీ టాపిక్స్ అనేవి ముందుగా ప్రిపేర్ అవ్వడము. మనకు కొన్ని ఈజీ టాపిక్స్ ఉంటాయి, ఆ టాపిక్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకుండా మనకి ఏవైతే హార్డ్ ఉన్నాయో వీటిపైన కాన్సన్ట్రేషన్ చేసామనుకోండి మనకు మార్క్స్ అనేవి ఎక్కువ గ్యాదర్ చేసుకోవచ్చు. రిఫర్ టు ద బెస్ట్ స్టడీ మెటీరియల్స్. అండ్ మనం మెటీరియల్స్ కూడా బెస్ట్ మెటీరియల్స్ని చూస్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు క్వశ్చన్స్ అనేవి ఎక్కువ, అందులో వచ్చే క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వగలుగుతాం. అండ్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కూడా మనం ప్రిపేర్ అవుతే అందులో నుంచి మోస్ట్లీ 20% క్వశ్చన్స్ అనేవి మనకు అందులో నుంచి వస్తూ ఉంటాయి. టేక్ రెగ్యులర్ మాక్ టెస్ట్ అండ్ ఆన్లైన్ టెస్ట్ మనం ప్రిపేర్ అవ్వడం వల్ల ఏంటి అంటే మనం టైం 90 మినిట్స్ ఉంటుంది కదండి. సో ఆ టైం అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, మన అక్యురసీ స్పీడింగ్ ఎంత ఉంది, టెస్ట్ ఎంత స్పీడ్లో రాయగలుగుతున్నాం, మనం ఇంకెంత స్పీడప్ అవ్వాలి అనేది మనకు తెలుస్తుంది. ఫోకస్ ఆన్ కరెంట్ అఫైర్స్ డైలీ. సో మనం న్యూస్ పేపర్స్ చూడడం, న్యూస్ ఛానల్స్ చూడడం అండ్ ఫాలో అవ్వడం. సో అలాంటివి ఫాలో అవ్వడం వల్ల మనము ఎక్కువ వాటిపైన ఫోకస్ చేయడం వల్ల మనకు కరెంట్ అఫైర్స్ అనేది తెలుసుకోవచ్చు. అండ్ మాస్టర్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్. సో మెయిన్గా మనం టైంని మేనేజ్మెంట్ చేసుకోవాలి. సో ఇక్కడ 4 సెక్షన్స్ ఉన్నాయి కదా, ఏ సెక్షన్కి మనం ఎంత టైం కేటాయించుకోవాలి ఆ 90 మినిట్స్లో, మనకు ఏది ఫాస్ట్గా అయిపోతుంది, మనం టైం ఎక్కువ స్పెండ్ చేయలేం. ఒక టాపిక్ తీసుకుని ఇప్పుడు ఇంగ్లీష్ తీసుకున్నాం, ఇంగ్లీష్ ఫాస్ట్గా మనం టోటల్ మనకేంటి 1.5 అవర్ ఉంది. సో 15 మినిట్స్లోనే ఇంగ్లీష్ అయిపోతుంది. సో అది ఫస్ట్ కంప్లీట్ చేసామనుకోండి, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, సో దానికి 15 మినిట్స్, మ్యాథ్స్ 45 మినిట్స్, అలా టైం అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఎగ్జామ్ రాయడం వల్ల మనకు సేఫ్ అవుద్ది. మేక్ షార్ట్ నోట్స్ ఫర్ క్విక్ రివిజన్. సో మనం ఏదైతే ప్రిపేర్ అవుతున్నామో అలా ప్రిపేర్ అవుతున్నప్పుడే మనం కొన్ని షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ అవ్వడం వల్ల రివిజన్ అనేది మనకి ఈజీ అవుతుంది. స్టే అప్డేటెడ్ విత్ అఫిషియల్ నోటిఫికేషన్స్. సో ఇక్కడ మన సర్కారీ జాబ్ అప్డేట్స్ని మీరు ఫాలో అవుతూ ఉంటే కనుక మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అడ్మిట్ కార్డ్స్, ఎగ్జామ్ డేట్ అండ్ సిలబస్ చేంజెస్ అండ్ రిజల్ట్ అనౌన్స్మెంట్, ఇలాంటి టోటల్ ఏవైతే అవే మెయిన్ వెబ్సైట్లో అఫిషియల్ వెబ్సైట్లో వస్తాయో అవన్నీ కూడా మన ఇక్కడ సర్కారీ జాబ్ అప్డేట్స్లో కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మెయింటైన్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. మెయిన్గా మనం ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు రెగ్యులర్గా బ్రేక్స్ అనేవి కూడా తీసుకోవాలి. మనకు స్లీప్ అనేది 7 to 8 అవర్స్ ఉండాలి. మనం హెల్త్ని కూడా మనం మెయింటైన్ చేస్తూ ఉంటేనే అప్పుడే మనం ఎగ్జామ్ బాగా రాయగలుగుతాం. అండ్ బెస్ట్ బుక్స్ ఫర్ ఆఫీస్ అటెండెంట్ ప్రిపరేషన్. సో ఇక్కడ బెస్ట్ బుక్స్ అనేవి మీకు ఇక్కడ రికమెండ్ చేశాను. ఆర్ఎస్ అగర్వాల్ మెయిన్ మన క్వాంటిటేటివ్ కానీ రీజనింగ్ కానీ వీటికి ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్న టాపిక్స్, టోటల్ టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి. ఆ బుక్స్నే నేను రికమెండ్ చేస్తున్నాను మీకు. ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్స్లో అడగండి, మీకు క్లారిఫై చేస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ సర్కారీ జాబ్ అప్డేట్స్ ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఛానల్ని. ఇక్కడ మీకు వాట్సాప్ లింక్ అండ్ టెలిగ్రామ్ లింక్ కూడా ఇచ్చామండి, ఇప్పుడు జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీకు టోటల్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఏ జాబ్ పడ్డా కూడా దాని గురించి ఇన్ఫర్మేషన్ అండ్ అడ్మిట్ కార్డ్స్ ఇన్ఫర్మేషన్, రిజల్ట్స్ ఇన్ఫర్మేషన్, టోటల్ ఇన్ఫర్మేషన్, సిలబస్ కూడా మీకు అక్కడ క్లియర్గా అన్నీ కూడా ఉంటాయి. ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్స్.